ఇప్పుడు నార్మల్‌గా మీరు ఒక కెరీర్‌గా దీన్ని తీసుకొని, ఈ కెరీర్‌ని నిలబెట్టుకోవడం కోసం ఏదైనా సాక్రిఫైస్ అనిపిస్తుంటుందా మీకు? ఫ్యామిలీ లైఫ్ గాని? ఎందుకంటే 100% దేర్ విల్ బి ఎ స్టేక్. అంటే సాక్రిఫైస్ అన్నది ఏముండదండి. మా అమ్మాయి గానివ్వండి, నా ఫ్యామిలీ గానివ్వండి, దే హావ్ ఆల్వేస్ బీన్ వెరీ సపోర్టివ్. ఇట్స్ లైక్ కొన్నిసార్లు ఎప్పుడన్నా గానీ పాప చాలా చిన్నప్పుడు మై హస్బెండ్ వుడ్ గెట్ వరీడ్ అండ్ మై ఇన్‌లాస్ వుడ్ గెట్ వరీడ్. మరి చాలా చిన్నది, నువ్వు వదిలిపెట్టేసి అంతంత ఆనంద్‌కి. మెయిన్ అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత దే రియలైజ్ దట్ నో, షీ కెన్ డూ సంథింగ్ హియర్. మనం ఆపితే ఇట్స్ నాట్ రైట్ అని దే ఆల్ సపోర్టెడ్. ఓకే. పాప చిన్నప్పుడు దే వర్ లిటిల్ వరీడ్ అండ్ మై ఇప్పుడు ఆ డాటర్ పాప కూడా ఆల్సో. పెరిగింది పాప కూడా పెరిగింది అండ్ షీ ఈస్ వెరీ అండర్స్టాండింగ్. అమ్మ లేదు నువ్వు వెళ్ళి చెయ్యి అన్నది. నస ఉంటుంది, ఎలాగో నస పెడతానే ఉంటుంది. కానీ అయినా కానీ షీ సపోర్ట్స్ అ లాట్. మై మదర్ సపోర్ట్స్ అ లాట్. ఓకే. సో ఎవ్వరి మీ హస్బెండ్ మీ సినిమాలు చూసి మిమ్మల్ని బాగా రేట్ చేస్తారా? అప్రిషియేట్ చేస్తారా? క్రిటిసైజ్ చేస్తాడు. యాహ్! అంటే అప్రిషియేట్ చేసే, లేదు ఇలా చేసుంటే బాగుండేది కదా, ఇలా ఎందుకు చేసావు అని చేస్తూ ఉంటాడు. బట్ దెన్ దట్స్ ఆల్ ఫన్ అండి. అంతేలే. నాట్ నథింగ్ సీరియస్. సీరియస్గా హీ డజంట్ గివ్ ఒపీనియన్స్. ఓకే. నేను ఇలా చేయాల్సింది, ఇంకా మంచి క్యారెక్టర్లు చెయ్యి, బాగా నిన్ను ప్రమోట్ చేసుకో అని హీ కీప్స్ ఎంకరేజింగ్. అంతే. అది అసలు మీకు సెల్ఫ్ ప్రమోషన్ రాదు కదా, అసలు ఇంటర్వ్యూ అంటేనే మీరు పారిపోతారా అక్కడెక్కడికో? అంటే నేను చాలా కాన్షియస్ అయిపోతాను కొన్నిటికి. ఏం అంటే ఏమైనా మాట్లాడాలి, కాంట్రవర్సీ మాట్లాడించేస్తారు. కాంట్రవర్సీ అని కాదు. అసలు ఏమున్నాయి మీ దగ్గర కాంట్రవర్సీ మాట్లాడడానికి? అంటే ఏమో మరి మీరే అడగాలి. కాంట్రవర్సీలు ఏం లేవు, కానీ ఇప్పుడు ఏదైనా ఉంటే కదా. ఇప్పుడు మీరు ఎవరినో కొట్టారు లేకపోతే ఎవరినో తిట్టారు అంటే అంత అవసరం ఉండదేమో అనిపిస్తుంది అండి లైఫ్లో. ఎప్పుడన్నా కానీ మనం ఎవరినన్నా తిట్టే అవసరం లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడే అవసరం నాకు ఇష్టం ఉండదు అలాంటిది. అంటే నేను అందరు నేను చేసిన కో స్టార్స్ కానివ్వండి, నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరూ దే ఆర్ ఆల్ వెరీ నైస్ టు మీ, దే ఆల్ టాక్ టు మీ వెరీ నైస్. సో వాళ్ళ గురించి నేనేం మంచిగా మాట్లాడగలను. అంతే. వెన్ యూ హ్యావ్ సమ్ కార్డియల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళతో మీరు అందరితోనే అదే మెయింటైన్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. అంటే ఎవరితోని మీకు ఏ రకమైన ప్రాబ్లం రాలేదు కదండి. వస్తే కాంట్రవర్సీలు ఉంటాయి. అండ్ ప్రాబ్లం వచ్చినా కానీ మనం దాన్ని ఎలాగా డీల్ చేసుకుంటాము అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరికన్నా నేను కొన్ని నచ్చని ఉంటాయి, లేకపోతే ఇలా అంటారు, కానీ మనం దాన్ని హ్యాండిల్ చేసుకుంటాం. ఓకే ఇలాగా, లేకపోతే మనం హ్యాండిల్ చేయలేమంటే అక్కడ నుంచి దూరం ఉంటాం. అంతే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ ప్రిఫర్ స్టెప్పింగ్ అవుట్. అదే నాకు ఐ డోంట్ లైక్ ఎందులో కన్నా కానీ యుద్ధ భూమిలో నిలబడరు మీరు, బయటికి పారిపోతారు. అంటే నాకు యుద్ధం నేను కొంతమందితోనే చేయగలను. ఎందుకంటే నేను ఎందుకు యుద్ధం చేస్తున్నానో అవతల మనిషి అర్థం చేసుకుంటే వాళ్ళతో యుద్ధం చేయగలను, కానీ అందరితో యుద్ధం చేయలేదు. కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు యుద్ధం చేస్తున్నారో అవతల వాడికి అర్థమైంది అనుకోండి, ఇంక వాడు మీ యుద్ధాన్ని స్వీకరిస్తాడు, ఆహ్వానిస్తాడు, వెల్కమ్ చేసిన చెయ్యొద్దు అంటాడు, ఆయన ఇస్తాడు కత్తి కావాలంటే తీసుకో. సో అంటే ఎప్పుడైనా ఏదైనా పాయింట్ ఉంది, అవతల మనిషి మన పాయింట్ అర్థం చేసుకుంటారు, లేకపోతే ఇది దెన్ యూ కెన్ గెట్ ఇంటు ఫైట్. దెన్ గెట్ ఫైట్ అంటే an argument or maybe a discussion or whatever. లేదు మనం అసలు ఇక్కడ ఎంత చెప్పినా కానీ మనకి మనం అప్పుడు అలాంటి దాంట్లో నేను అసలు ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. వెరీ నైస్. ఇప్పుడు మీరు పైగా ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేక్ అనే సినిమాలోని చాలా గొప్ప క్యారెక్టర్ చేస్తున్నారని, శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ అదేని చదలవాడి శ్రీనివాసరావు చెప్తున్నాడు. ఆయన వెరీ గ్రేట్ పర్సన్ అండి. ఆయన దగ్గర వర్క్ చేయడం, ఆయన ఈ ఆపర్చునిటీ రావడమే చాలా గొప్ప విషయం యాక్చువల్లీ. సో ఆయన అంటే ఈ క్యారెక్టర్ ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది నాకు అసలు యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ నేను మొదలుపెట్టినప్పుడు నాకు తెలియదు. సో రోజు చేస్తున్న కొద్దీ ఇది చాలా ఏంటో చాలా పవర్ఫుల్గా అయిపోతుంది, ఏంటిది సార్ ఇలా అయిపోతుంది అని చాలా భయపడేదాన్ని. కొన్ని డైలాగ్స్ అసలు అంటే ఎలా ఏ రేంజ్లో తిట్టాలి అంటే ఇదేంటి థియేటర్ అంతా ఇదైపోవాలన్నమాట, మన్ని తిట్టిందా అన్న ఫీలింగ్ వచ్చే డైలాగ్స్ ఉన్నాయి కొన్ని. పొరపాటు మన్ను తిడుతోందా అన్నట్టు, అంటే అంత పవర్ఫుల్గా అంత ఇంపాక్ట్తో చెప్పాల్సిన డైలాగ్స్ ఉన్నాయన్నమాట, విచ్ ఐ హావ్ నెవర్ డన్. నేను అసలు ఎప్పుడు అలాంటి డైలాగ్స్ చెప్పడం కానీ నేను అలాంటి క్యారెక్టర్స్ చేయడం కానీ అవ్వలేదు. సో నేను చాలా అండర్ కాన్ఫిడెంట్ అయిపోయాను, హెసిటేట్ చేశాను అనమాట. సార్ ఇది నేను చెప్పలేకపోవచ్చేమో, నా వల్ల కాదు అని.
ఆయన డైలాగ్ నాతో పాటు కూర్చొని రిపీట్ చేసి చెప్పు అనేవాళ్ళు. ఆయనకు నో చెప్పడం అన్నది మీకు తెలుసు కష్టమైన పని. ఆయన ఫిక్స్ అయ్యారంటే ఒకసారి ఇంకా. అవును, అవును. సో అది అలాగని ఆయన దగ్గరుండి అందరితోటి అలా ప్రతి క్యారెక్టర్ చేయించుకున్నారండి ఆ సినిమాలో. ఓకే. అంటే నేను నిన్న ఐ వాజ్ రియల్లీ ప్రెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే శారద గారు చేయాల్సిన క్యారెక్టర్ ఇది ఒరిజినల్గా అయితే. అంటే ఇప్పుడు నా ఒక్క క్యారెక్టరే కాదండి, యాక్చువల్లీ ఈ సినిమా ఆయన విజన్, ఈ సినిమా యాక్చువల్లీ ఆయన ఆ కథ అనుకున్నది, ఈ కంటెంట్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగే వాళ్ళందరూ అంటే మేము చేయాల్సింది అని అనుకునే టైప్లో వచ్చిందనమాట సినిమా. నా అభిప్రాయం అది. సో ఐ ఫెల్ట్ ఇట్. సో ఇలాంటి ఇంత మంచి కంటెంట్ యాక్చువల్లీ దిస్ అ వెరీ కనెక్టింగ్ కంటెంట్ అనమాట. ఎవరన్నా కానీ ఇలాంటి కంటెంట్ కనెక్ట్ అయిపోతారు. ఒక అమ్మాయి ఇద్దరు అనాథల్ని ఎలాగ తల్లి పాత్ర తీసుకొని పోషించింది అండ్ వాళ్ళని ఒక ప్రపంచ స్థాయిలోనే గొప్ప వ్యక్తుల్ని ఎలా చేసింది అన్నది. సో ఎవరికన్నా ఏ మనిషికన్నా కానీ అలా మోటివేట్ చేసే వాళ్ళు ఉంటే ఎంతన్నా అచీవ్ చేసుకోగలరు వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు ఏ మనిషిలో శక్తి తక్కువ ఉండదు, ఏ మనిషిలో వాళ్ళు చెయ్యొద్దు అనుకోరు, వాళ్ళు చెయ్యాలన్న తపన ఉంటుంది, కానీ అదొక ఫోర్స్ హ్యాస్ టు పుష్ దెమ్. ఈ ఫోర్స్ అన్నది ఈ అమ్మాయి సాక్షాత్తు దేవుడు వాళ్ళకి. దేవుడు వాళ్ళ అమ్మని మళ్ళీ ఇంకొక మనిషి రూపంలో పుట్టించాడు అనమాట. సో ఈ అమ్మాయి వాళ్ళని మోటివేట్ చేసింది అన్న సినిమా ఎవరికన్నా కానీ నాకు ఇలాంటి మనిషి ఉంటే ఎంత బాగుండు. నేను ఆవిడ మొత్తం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి, తన లైఫ్ సాక్రిఫైస్ చిన్న యంగ్ ఏజ్లో తన లైఫ్ ఆల్మోస్ట్ సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చింది. ఎవరుంటారండి అలాగే ఈ మధ్యకాలంలో మన కోసం అంత అన్నీ గివప్ చేసి చెయ్యాలి అని అనుకునే వాళ్ళు మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ నేను చూశాను అలాంటి మనుషుల్ని. సో ఐ నో వేర్